సార్ కార్ క్లీన్ అయిపోయింది సార్. ఎంత ఇవ్వాలి? 10-20 ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇదిగో. సార్ నాతో చైన్ లేదు సార్. పర్లేదు, చైన్ తీసుకొని రాపో. సరే సార్. రే వాడిని డబ్బులు తీసుకొని పారిపోతానరా? పర్లేదులే, వదిలేరా. రే నీకేమన్నా తిక్కనా? వాడిని డబ్బులు తీసుకొని వెళ్తానరా? రేయ్, వాని అదృష్టం అక్కడి దాకే ఉంది, వదిలే. రే నాకు అర్థం కావడం లేదురా. వెయిట్ చేయి, నీకే అర్థం అవుతుంది. సార్ బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా డబ్బులుంటే ఇవ్వండి సార్. ఊరికనే అయితే ఇవ్వను, ఏమన్నా పని చేయి, ఇస్తాను. ఏం పని చేయాలో చెప్పండి సార్. నా కార్ క్లీన్ చేయి. సరే సార్. సార్ పని అయిపోయింది సార్. ఎంత ఇవ్వాలా? 10-20 ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇదిగోండి. నా దగ్గర చిల్లర లేదు సార్. పర్లేదు, చైన్ తీసుకొని రాపోండి. సరే సార్. రే అతను రారా, నీ డబ్బులు పోయినట్లే. ఇదిగోండి సార్ మీ 180 రూపాయలు చేంజ్. కాదంకుల్, మీరు 20 రూపాయలు తీసుకున్నారు అంతేనా? అంతే కదండి సార్, కార్ ఆల్రెడీ క్లీన్ గా ఉండింది, అందుకే 20 రూపాయలు తీసుకున్నాను సార్. ఎందుకు మరి అంత లేట్ చేశారు? నన్ను చూసి చిల్లర ఎవరు ఇస్తారు సార్, అడుక్కోడానికి వచ్చారు అనుకుంటారు సార్. మీరు అనుకుంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎంత కష్టం వచ్చినా కష్టపడే తింటాను సార్. ఈ డబ్బులు తీసుకొని మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆ పైవాడి నుంచి నేను తప్పించుకోలేను సార్. సరే అంకుల్, నాతో పాటు వచ్చేయండి, మా ఆఫీస్ లో పెట్టుకుని తీసుకుంటా. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అన్ని చూసుకుంటా. చాలా థ్యాంక్స్ సార్. చూసావారా, అందరూ డబ్బుకే ఆశపడి ఉండరు, కష్టపడి తిని ఉండాలనుకుంటారు.